ఎంతో రుచి కలిగిన చక్కెర పొంగల్ని మరి తయారు చేసేసుకుందామా? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను ఇప్పుడు చాలా బాగున్నాను. మీ అందరూ బాగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. మరి ఈ రోజు నేనైతే కమ్మని చక్కెర పొంగలండి. ఆల్రెడీ మన ఛానల్లో చేశాను మామూలుగా చక్కెర పొంగలు. ఇప్పుడు చక్కెర పొంగలి కుక్కర్లో చేసి చూపిస్తానండి. సింపుల్గాను చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇలాగా పండగలప్పుడు ప్రసాదం కింద చేసుకోవచ్చు. హ్యాపీగా తినాలనుకున్నప్పుడు కూడా చేసేసుకోవచ్చు కదా. మరి వచ్చేసండి మనకి జిల్లకి చేసి చూపించేస్తాను చక్కెర పొంగలి. స్టవ్ వెలిగించుకున్నానండి. కుక్కర్లో చేసుకుంటున్నాం కదా చక్కెర పొంగలి. ఇంకో కుక్కర్ని పెట్టుకున్నాను. ఇక పావు కప్పు పెసరపప్పుని మనం ఇందులో వేసేసుకుందాం. ఇలా మంచి రంగు వచ్చే వరకు చక్కగా వేయించేసుకుందామండి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. దోరగా వేయించేసుకుందాం మనం మంచి కలర్ వచ్చే వరకు. పెసరపప్పు చక్కగా వేగిపోయిందండి. ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాం సిమ్లో పెట్టి. నాకు 6 నిమిషాలు పడింది ఇలా వేపుకొనకి. వేగిపోయింది. పావు కప్పు పెసరపప్పు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ముప్పావు కప్పు బియ్యాన్ని వేసుకుందాం. రైస్ ఇలా వేసుకుని మనం శుభ్రంగా కడిగేసుకుందాం. 2 కలిపి శుభ్రంగా మనం కడుక్కున్నామండి. పప్పు బియ్యం 2 కలిపి. ఇప్పుడు మనం ఈ గ్లాస్తో మనం పావు పప్పు ముప్పావు కప్పు రైస్ వేసుకున్నాం కదా. మనం దీంతో కొలత కొలుసుకొని ఇదిగోనండి 2 గ్లాసులు వాటర్ వేసుకుందాం. మనం ఇలా వేసేసుకుని కుక్కర్ మనం మూత పెట్టేసుకుని ఇలాగా స్టవ్ మీద పెట్టేసుకుందామండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని 3 విజిల్స్ హై ఫ్లేమ్లో రానిద్దాం. 3 విజిల్స్ వచ్చాక మనం స్టీమ్ అంతా పోయాక ఓపెన్ చేసుకుందాం. ఇప్పుడు మనం 1 కప్పు ఫుల్గా బెల్లం తీసుకుని తురుముకున్నామండి. ఇటువైపు పక్క స్టవ్ మనం వెలిగించుకొని ఇందులో మనం పాకం పట్టేసుకుందాం. పావు కప్పు వాటర్ వేసుకుందామండి. వేసుకుని పాకం పట్టేసుకుందాం. ఇలా బెల్లాన్ని మనం పాకం పట్టుకున్నాం కదా. ఇలాగా చక్కగా మరి తీగ పాకం ముదురు పాకం రావసరం లేదండి. ఇదిగో బెల్లం అంతా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కుక్కర్ని ఓపెన్ చేద్దామండి. అయిపోయింది. విజిల్స్ వచ్చినాయి. పావు గంట అయింది. స్టీమ్ అంతా పోయింది. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఇప్పుడు మనం బెల్లాన్ని పాకం పట్టుకున్నాం కదా. ఇలా ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకుంటే డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి కదా. ఇంకా ఇలాగా వేసేసుకొని చక్కగా దగ్గరికి ఉడికించుకోవాలండి. బెల్లం అంతా పట్టేటట్టు అన్నానికి చక్కగా ఉడికించుకుందాం. బెల్లం పాకం వేసుకున్నాం కదండి. అటువైపు పక్కన పప్పు రైస్ 2 ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఇటువైపు పక్కన స్టవ్ వెలిగించుకొని మనం ఒక మూకుడు పెట్టుకొని మనం ఇందులో నెయ్యి వేసుకోవాలండి. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఇలా వేసుకొని నెయ్యి వేడెక్కిందండి. పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకుని ఎండు కొబ్బరి ముక్కలు ఇలా వేసేసుకుందాం. ఇందులో ఈ ప్లేస్లో మనం పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నా బాగుంటుందండి. నేను ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే ఒక గుప్పుడు జీడిపప్పులండి వేసేసుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి ఇలా. అలాగే ఒక 20 ఎండు ద్రాక్ష అండి వేసేసుకుందాం. కిస్మిస్ అంటారు కదా. అన్నీ మంచి కలర్ వచ్చినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం. ఇదిగోనండి మనకి దగ్గర పడిపోతుంది కదా. ఇలా దగ్గర పడినప్పుడు మనం ఇందులో 1/2 టేబుల్ స్పూను యాలకుల పొడి వేసుకోవాలండి మంచి సువాసన కోసం. అలాగే చిటికెడు పచ్చకర్పూరం అండి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఉంటే వేసుకోండి. మనం చక్కగా ఇలా దగ్గరికి ఉడికించేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని కిస్మిస్ని మనం ఇందులో ఇలా వేసేసుకుందాం. ఇందులో మళ్ళీ మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి చక్కెర పొంగల్లోను. ఇలా వేసేసుకొని చక్కగా దగ్గరికి అయిపోయాక స్టవ్ కట్టేసుకోవడమే. ఇదిగోనండి మన చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. మరి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చక్కెర పొంగలండి, కమ్మని చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. ఇలా ప్రసాదం కింద కూడా మనం చేసి పెట్టచ్చు. అంతేనండి.
కమ్మని చక్కెర పొంగలి రెడీ. ఇదిగోనండి కమ్మని చక్కెర పొంగలి, డిషార్డికరమైన చక్కెర పొంగలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి ఈ నవరాత్రులనే కాదండి, అలాగే ఏ పండగైనా మనం ఇలా ప్రసాదం కింద తయారు చేసుకోవచ్చు. మరి మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరింది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.